ఇంకా వాళ్ళు మీటింగ్ పెడతారు. ఇంకా ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది ఎక్కువ చూస్తారో అంత తొందరగా నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటాను. అండ్ చూసారా ఇలా ఎగ్జిబిషన్ ఉంది. మీ డయాగ్రామ్, మా డయాగ్రామ్ ఒకేలాగుంది. మీరు కాపీ కొట్టారా? మేము కాపీ కొట్టామా? మాకు అవసరం లేదు కాపీ కొట్టాల్సింది. కావాలంటే ఎవిడెన్స్ ఉన్నాయి. మా డ్రాయింగ్స్‌కి, మీ డ్రాయింగ్స్‌కి అంటే ఒక్కొక్కసారి అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటుంది. అలా అనంత మాత్రాన మేము మిమ్మల్ని చూసి కాపీ కొట్టినట్టు కాదు. మిమ్మల్ని చూసి మేము చేసినట్టు కాదు. ఇంకా ఇంటర్నేషనల్ జ్యూరీ షో కాకుండానే మీరెలా మా పెయింటింగ్ చూస్తారు అనేసి అడుగుతుంటారు. ఇంకా వాళ్ళొచ్చేస్తారు. మీ మీద సువేస్తాననేసి. ఏంటి నువ్వు నా దగ్గర ఏదన్నా దాస్తున్నావా అనేసి ఇంకా టాన్ వాళ్ళ బ్రదర్ అడుగుతాడు. సో, ఆ అబ్బాయి నీకు నచ్చినట్టున్నాడు కాకపోతే ఆ అబ్బాయితో వద్దు. ఆ అబ్బాయికి ఆల్రెడీ లవర్ ఉన్నారు. అర్థం చేసుకో అంటే లవర్ ఉంటే ఏంటి బ్రో అనేసి తను అంటూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఇంక కుయ్య అని ఒకతను ఉంటాడు. తను అడుగుతామంటే సరే ఇప్పుడు మనకంత టైం లేదు అనేసి తను చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకేం సోర్స్ లేదు. ఇప్పుడు గాని ఇది గాని బయటికి వెళ్ళిందనుకో మన లైఫ్ అంతా మన కంపెనీ గురించి బ్యాడ్‌గా మూవ్ అయిపోతుంది. మనం ఇంకేం చేయలేము అనేసి ఇంక తను చెప్తూ ఉంటాడు. ఇంకేమన్నా సోర్స్ ఉందా అని అడిగితే సోర్స్ ఉంది. నువ్వు వెంటనే వెళ్ళి మనం చేసుంటాం కదా! ఆ డిజైన్ పేపర్స్ తెచ్చేస్తే మనం రీడిజైన్ చేసి అంత లోపల పంపించొచ్చు. ఇదొకటే సోర్సు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంక లేకపోతే నువ్వు వెళ్ళే స్టార్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. మొత్తం పోతుంది అనేసి అంటే ఇంకా వాళ్ళంతా ఆ ఐడియా చూసి ఇంప్రెస్ అవుతారు. సో, మీరంతా రెడీనా బాయ్స్ అంటే అందరూ రెడీ అనేసి వాళ్ళు చెప్తారు. ఇంకా మన యాన్ వచ్చేసి వెళ్ళి అతను ఎవరినో కలిసి ఆ పేపర్స్ తేవడానికి వెళ్తాడు. ఇంకా ఇక్కడ మంచిగా ఎవరు చేస్తారు అనేసి అడిగితే ఇంకా లిల్‌ని పిలుస్తారు. సో, తినైతే చాలా రీడిజైన్ చేస్తాడు. డయాగ్రామ్స్ వేస్తారు. అండ్ జ్యువెల్లరీకి తను కూడా ఒక స్టూడియో ఉంది అనేసి తను చెప్తారు. సో, ఇంకా వీళ్ళొచ్చి 3డీ ప్రింటర్‌కి వెళ్తూ ఉంటారు. అంత లోపల మనీ వచ్చి వీళ్ళు డిస్టర్బ్ చేసి తను కూడా ఎత్తి కార్‌లో ఏసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు ఫ్యాంగు. ఇంకా తను టేపేసి అతికిచ్చేసి వీళ్ళిద్దరూ పాపం వాళ్ళని ఏడిపిచ్చేసి వీళ్ళిద్దరూ అయితే వెళ్తూ ఉంటారు. ఇంకో పక్క ఏం జరుగుతుందంటే డయాగ్రామ్స్ చూస్తూ ఉంటుంది. ఈ డయాగ్రామ్స్ వాళ్ళ డయాగ్రామ్ ఒకేలాగుంది అనేసి తను చెప్తే సరే సరే మళ్ళీ రీమోడల్ నువ్వు చేయగలుగుతావంటే నా ప్రయత్నం నేను చేస్తాను అనేసి ఇంకా లిన్ చెప్తాడు. నువ్వు ఇప్పుడు చూస్తుంటే నాకు సియాన్ చూసినట్టే ఉంది అనేసి తనంటే ఇది మనం ఇంటి హౌస్ కాదు. నేను ఇక్కడ నీకు సీఈఓని. నువ్వు ఇక్కడ వర్క్ చేసే అతనివి. పర్సనల్ అఫైర్స్ అంతా ఇక్కడ తీసుకొని రావద్దని చెప్తుంది. ఇంకా యాన్ ఎళ్ళేసి ఇంకా ఎవరో ఒక అతన్ని కలుస్తాడు. ఇంకో పక్క వీళ్ళ అమ్మాయి అదే వీళ్ళ పిన్ని వచ్చేసి షాన్ వాళ్ళ పిన్ని వచ్చేసి ఏదో బిజినెస్ మీద వెళ్ళాను కదా అనేసి అంటుంటే వాళ్ళ నాన్న అదొక పిన్ లాగా ఉంటుంది. అది చూసి నీ దగ్గర ఇలాంటిది ఉందా నీకు మీ అక్కకి చేయించానంటే నా దగ్గర లేదనేసి అబద్ధం చెప్తుంది. కాకపోతే అది తను యూస్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్కన ఏమైంది ఏమి అనేసి ఇంకా అడుగుతూ ఉంటే లవ్ స్టోరీ గురించి చెప్తూ ఉంటారు. ఇంకా టాన్ వచ్చి ఎందుకు తను ఇష్టపడుతున్నావు అంటే సరే దీంట్లో కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారనుకో నేను తను వదలను. ఒకవేళ అన్సక్సెస్ అయితే తను నాకు అవసరం లేదనేసి ఇంక వాళ్ళ అన్నకి డైరెక్ట్‌గా చెప్పేస్తుంది ట్యాంగు. సరే సరేలే నీ ఇష్టం నేనేం చేస్తాను నేను చెప్తే మాత్రం నువ్వు వింటావా అనేసి తను చెప్తూ ఉంటాడు టాను. సరే అనేసి ఇంక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ అలా ఉంటారు. ఇంకా న్యూస్ స్ప్రెడ్ చేసేస్తారు బయటికి. ఇంకో పక్కన డ్రాయింగ్ చేస్తుంటే ఇంకా ట్విన్ రోసెస్ కనిపిస్తుంది. సో, ఇది ట్రై చేయొచ్చు కదా! అంటే మీకు ట్విన్ రోసెస్ గురించి తెలుసా అంటే నేను అంబ్రెల్లా చదివేటప్పుడు మా మాస్టర్ ఎవరో చెప్పారు. సో, నాకు తెలుసు దీంతో నువ్వు డిజైన్ చేసేడానికి ట్రై చెయ్యి అనేసి తను చెప్తుంటే ఇక్కడ అంత లోపల పనిచేసే అమ్మాయి వచ్చేసి రిపోర్ట్ అంతా వచ్చిన్నారు అంటే ఎందుకొచ్చారంటే తను న్యూస్‌ని స్ప్రెడ్ చేసేసుంటాడు ట్యాంగు. వీడింత పని చేస్తాడు నేను చెప్పాను కదా టైం ఇమ్మని. అంత లోపల వీళ్ళు ఇలా చేస్తారా అనేసి తను చెప్తారు. సరే సరే మీరు ఇక్కడే ఉండండి నేను కింద వెళ్ళి ప్రెస్ వాళ్ళని ఇది చేస్తానని చెప్పేసి ఇంక తను వెళ్ళిపోతాడు. ఇంక ప్రెస్ వాళ్ళని అలా మాట్లాడుతూ ఉంటే ఏంటి ఫైనాన్స్ క్రిషెస్‌లో ఉందంట మీది అంటే సరే అనేసి వీళ్ళు మాట్లాడుతుంటే ఇంకా తినొచ్చేసి లోపల ఉంటుంది రూమ్‌లో. సో, అక్కడ ఒక స్మోక్ లాగా పంపిస్తారు. అతను ఎవరో తెలీదు. ఇంకా తన రూమ్‌ని కూడా లాక్ చేసేస్తాడు బయటికి రాకుండా. ఇంకా అలా పొగలో తను ఉంటుంది. చాలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది తన రూమ్ అంతా. బయటికి రావడానికి కుదరదు. ఇంకా ఎవరికి కాల్ చేసినా లిఫ్ట్ చేయదు. ఇంకా ఫైర్ ఇంజిన్ మోగుతూ ఉంటుంది. అయ్యో! ఫైర్ ఇంజిన్ మోగుతుంది ఏమైంది తను అక్కడే ఉంది కాల్ చేయంటే తను కాల్ చేస్తుంటే కలవదు. ఇంకా అలా అలా కాల్ చేసి ఇంక అంత లోపల యాన్ వస్తాడు. యాన్‌కి ఫోన్ చేస్తాడు. యాన్ వచ్చి ఫోన్ చేసి ప్లీజ్ సేవ్ మీ అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. ఇంక తను పైకి వెళ్ళేసి మాట్లాడడానికి వెళ్తే ఇంకా డోరు పనిచేయదు. ఇంకా సరే అనేసి ఇంకా ఏం చేస్తుంది అంటే ఇంకా డోర్
లాకర్ పోగొట్టేసి లోపలికెళ్తాడు. అప్పటికి తన స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇంకా అంబులెన్స్‌కి కాల్ చేయి ఎవరైనా హెల్ప్ పిలిచు అనేసి ఇయాని పిలుస్తారు. సో, ఇంకా ఇయాని పిలిచేసరికి ఏమవుతుంది అంటే ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా తనని ఇంకా గాలి ఆడకుండా ఉంటే తనకి రెస్పిరేటరీ సిస్టమ్ అయితే ఇస్తాడు. అప్పటికి తనకు స్పృహ రాదు. ఇంకా ఇలా చేసి ఇంకెలాగో తనని కాపాడేస్తాడు. ఇంకా తన ఇంటికి తీసుకొనెళ్ళి హాస్పిటల్‌లో ఉంటారు. ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? ఇప్పుడు తనకేమన్నా అయిందనుకో మీరే కారణం. ప్రొటెక్ట్ చేయడానికి కూడా లేదా? ఇలానేనా మీరు చేసేది? తను పోతే ఎవరికి సమాధానం చెప్తారు? ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు మీరు? అసలు ఏమనుకుంటున్నారు తన గురించి మీరు అనేసి ఇంకా వాళ్ళ గ్రాండ్‌పా తిడుతూ ఉంటాడు. ఇంకా చికాయి వాళ్ళ అమ్మ కూర్చొని చూస్తూ ఉంటారు. ఇంకా తను మెలుకువ వస్తుంది. గ్రాండ్‌పా, గ్రాండ్‌పా అని పిలుస్తుంది. ఇంక గ్రాండ్‌పా అంటే ఇంక తను వెళ్ళేసి ఎందుకు గ్రాండ్‌పా అరుస్తున్నారు? నేను బాగున్నాను అంటే నిన్న డాక్టర్ వచ్చాడు. నువ్వు కోమాలో ఉన్నావు. అసలేమైంది అనేసి అడుగుతాడు. వెంటిలేటర్‌లో ఇలా పొగ పోయింది. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటావు? అనేసంటే నీ వల్ల మేమెంత బాధపడ్డామో తెలుసా? నువ్వు ఇలా చేస్తావు అసలు అనుకోలేదంటే సరే, సరే రెస్ట్ తీసుకో మీకు ట్రబుల్ ఇచ్చినందుకు అంటే, సరే అనేసి ఇంకా మీరిద్దరు తొందరగా ఎంగేజ్‌మెంట్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి బాధలుండవు అనేసి, అప్పుడు నువ్వెప్పుడు తనకు తోడుగా ఉండొచ్చు అనేసి తను చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ షాక్ అయ్యి చూస్తుంటారు. ఇంకేంటి గ్రాండ్‌పా ఇప్పుడే ఎందుకు అంటే, లేదు నేను చెప్పిందే ఫైనల్. నేను చెప్పిందే శాసనము అనేసి ఇంక తను చెప్తాడు. ఇంక అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. సరే అనేసి ఇంక అందరూ రెస్ట్ తీసుకుంటారు. మీరు వెళ్ళండి బయటికి అనేసి ఇంక అందరూ మాట్లాడుతూ ఇంకా బయటికి వెళ్ళిపోతారు. మీరు తొందరగా ఎంగేజ్ చేసుకోవాలి. ఇది తప్పదు మీకు అనేసి ఇంక వాళ్ళ నాన్న చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా అదే వెంటిలేటర్‌లో ఎవరో పొగ చేశారు. అది కావాలనే ప్లాన్ చేశారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇకపైన. నేను టయానికొచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటి అనేసి అడుగుతూ ఉంటాడు. ఇంక మనిద్దరం ఎంగేజ్ చేసుకుంటాము అనేసి ఇంక తను అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి తను అంటాడు. లేదు ఎంగేజ్ చేసుకుందాం అనేసి ఇంక తను అంటుంది. ఎంగేజ్ చేసుకుంటే ఏమవుతుందో నీకు తెలుసా? ఒకసారి నువ్వు ఎంగేజ్ చేసుకున్నావు అనుకో నువ్వు బయటికి వెళ్ళలేవు. అసలు నా గురించి ఏం తెలుసు అనేసి నువ్వు ఎంగేజ్ చేసుకుంటున్నావు అనుకుంటున్నావు అంటే, నేను ఇక్కడ గ్రూప్‌లో ఉన్నప్పుడు నా కోసం ఎవరు రాలేదు. ఎవరు రానప్పుడు నువ్వు ఒకటే ఉన్నావు. ఇంక నువ్వు తప్ప నాకు ఇంకెవరు నువ్వు రాకపోయుంటే నా పరిస్థితి ఏంటి ఆలోచించావా? అనేసి ఇంక తను అంటూ ఉంటుంది. అలా అని కాదు ఇప్పుడు నువ్వు నన్ను ఎంగేజ్ చేసుకున్నావనుకో నీకు భారమంతా పడుతుంది. నువ్వు బయటికి వెళ్ళి ఫ్రీగా బ్రతకలేవు. నువ్వు ఇక్కడే స్ట్రక్ అయిపోతావు. అండ్ నా గురించి కూడా నీకేం తెలీదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయాలో కూడా నీకు తెలీదు. ఇవన్నీ నీకు ఓకేనా? అనేసి తను అడుగుతాడు. ఇంక తను ఏం చెప్పకుండా తను అలాగే సైలెంట్‌గా అయిపోతూ ఉంటుంది. అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా సరే అనేసి వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తను అలా చెప్పేసరికి, ఇంకా "నువ్వు ఇప్పుడు ఇలా చేశావనుకో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో నీకు తెలియట్లేదు. నువ్వు ఇక్కడే స్ట్రక్ అయిపోతావు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో" అనేసి తను అంటాడు. ఇంకా తను రియలైజ్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఎప్పుడు ఏది కరెక్ట్‌గా లేదు. ఈ టైంలో నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసుకుంటే ఇద్దరం ఇబ్బందిలో పడతాము అనేసి ఇంక తను చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా బయటికి వెళ్ళిపోతే ఇంక తను ఆలోచిస్తూ ఉంటుంది. సో, తను ఎప్పుడు తనకు అవసరం వచ్చినా తన్ని కాపాడేది తనే. సో, ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక తను కూడా తన మీద ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఒకరి ఫీలింగ్ ఒకరు చెప్పుకోరు. సరే అనేసి ఇంకా వీళ్ళిద్దరి ఫీలింగ్స్ తనకి హెల్ప్ చేయడం అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉండడం, వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్, అండర్‌స్టాండింగ్ ఇవంతా గుర్తు చేసుకుంటూ ఉంటారు. సో, ఇంకా తను రెడీ చేయడం అండ్ ఫస్ట్ నుంచి తనే కదా! ఇలా కొట్టినా, తిట్టినా తనే కేర్ చేస్తూ ఉంటాడు. సో, ఇదొక సైకోయిజం అనుకుంటా. సో, ఇంకా ఇద్దరు ఒకేసారి కాంప్రమైజ్ అయ్యి ఒకేసారి తలుపు తీస్తారు. ఇంకా నీతో మాట్లాడాలి అన్నట్టు తన దగ్గరగా తీసుకొని, సరే, సరే మనం ఎంగేజ్‌మెంట్ చేసుకుంటాము. నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. కాకపోతే ఆ విషయం గురించి నీకిప్పుడు చెప్పాను. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత మనం చెప్తాను. నా విషయం ఏంటో, నేనేంటో, నేనెందుకొచ్చానో అనేసి తను చెప్తాడు. సో, ఇంకా వీళ్ళిద్దరూ హ్యాపీగా ఎంగేజ్‌మెంట్ కోసం ప్రిపేర్ అయితే అవుతారు. సో, ఇలా వీళ్ళిద్దరి మధ్య స్టోరీ జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మిస్ కాకుండా ఈ డ్రామాని ఖచ్చితంగా లైక్ చేసి తీరాల్సిందే. మీరు ఎంత లైక్ చేస్తే అన్ని వీడియోస్ నేను త్వరగా పోస్ట్ చేస్తాను. ఇంకా తనకి
అయిపోతుంది. ఇంక ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు మార్నింగే రింగ్ చేస్తున్నావు అనేసి టాన్ వాళ్ళ బ్రదర్ అడుగుతారు. సో, వాళ్ళు రీడిజైన్ చేశారు చూసావా ఒకసారి ఇప్పుడు వాళ్ళే గెలిచారంటే, మీ అన్న ఇక్కడ ఓడిపోతా అంటే నీకు సంతోషంగా ఉందా? అసలు నువ్వు నాకు చెల్లెలివేనా? లేకపోతే వాళ్ళకి ఫేవర్‌గా ఉన్నావా? అంటే, అది కాదు బ్రో ఇప్పుడు తను చేశాడు కదా! సో, తనకి నేను సొంతము, తను నాకు సొంతము అనేసి ఇంక అంటూ ఉంటాడు. ఇంకో పక్కన లిన్ వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఈ అమ్మాయి సియానా? లేకపోతే షన్మాంగ్ అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. తన మీద తనకిష్టం ఉంటుంది. సో, ఇలా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఇంకా మియా అండ్ ఇంకా యుయాన్ ఫెంగ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో, వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్తుంది. నా ఫ్రెండ్ ఉంది. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. అండ్ తను అబ్రాడ్‌కెళ్ళినంత వరకు కాల్ చేయలేదు. తను ఆర్ట్స్ చదివిందంటే, ఓహ్! మీ ఫ్రెండ్ కూడా ఆర్ట్సా అంటే, ఓహ్! ఇంకెవరైనా చదివారంటే, నా ఫ్రెండ్ కూడా ఉంది ఆర్ట్సే అంటే, అవునా ఎవరు ఆ అమ్మాయి అంటే, ఎవరోలే అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా ఎవరు మీ ఫ్రెండు అంటే, తను చెప్తాడు షాన్ మ్యాంగో అనేసి చెప్తుంది. ఏంటి మీ ఫ్రెండ్ షాన్ మ్యాంగోనా? అవును. నీకెవరైనా తెలుసా? అంటే, ఏ లేదు లేదు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు. నీకు తెలుసా అంటే, ఆ రోజు యాక్సిడెంట్‌గా తను చూడిపోయింది. ఇంకా నేను తప్పించుకునేసాను. అంటే ఇప్పుడు ఏం చేద్దాము అంటే, మనం ఏం చేసేది లేదు. వాళ్ళిద్దరూ ఎదురు పడకుండా చూడడమే మన పని అనేసి ఇంక తను చెప్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు రీడిజైన్ చేసుంటారు కదా! పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఇంకా అందరూ చూస్తూ ఉంటారు. సో, ఆ రీడిజైన్ ఎందుకు చేశారు? ఎవరు మన పిక్చర్స్‌ని వేరే వాళ్ళకి పంపించారు అనేసి ఇంకా వీళ్ళు కనుక్కుంటారు. సో, కనుక్కొనుంటే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ ఇస్తుంది. లిన్‌కొచ్చేసి డైరెక్టర్‌గా పొజిషన్ ఇస్తుంది. అసలేమనుకుంటున్నావు నువ్వు? ఇదేం నీ ఇదనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నావా? అనేసి ఇంకా జికాయి అరుస్తూ ఉంటాడు. ఇంకా చిన్న పిల్లవే నువ్వు పెద్ద అథారిటీగా ఏం చేయొద్దు అనేసంటే ఇంక అంతలోపల ఇతని పేరు జయో. సో, తినే వచ్చి అదే వీళ్ళు డిజైన్ చేసుంటారు గదా! దాన్ని పంపించింటారు. సో, తను అరెస్ట్ చేస్తారు. ఇంకా ఇతనొస్తాడు ట్యాంగ్ వచ్చి తప్పు మాదే మీరు ప్యారలైజ్ చేయలేదని నేను తెలుసుకున్నాను. సో, హానెస్ట్‌గా చెప్తున్నారు. మీరే గెలిచారు. మాదే తప్పు తెలుసుకోకుండా మేము ఇది చేశాము అనేసి ఇంకా ప్రెస్ ముందర అందరికీ సారీ చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా మన హీరో అదే మిస్ టాన్ ఉంటుంది కదా! సో, చాలా ఇంప్రెస్ అవుతుంది. ఇంకా వీళ్ళందరూ ప్రెస్ ముందర మేము తొందరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నాము అనేసి షో అదే ప్రెస్ ముందర చెప్తారు. సో, ఇంకా ఎంగేజ్‌మెంట్ సెరమనీ అయితే జరుగుతుంటుంది. ఇంకా వాళ్ళ పిన్ని వచ్చి, డాడీ నాకు ఏదో పనుంది చార్టీ గురించి నేను రాలేకపోతున్నాను ఎంగేజ్‌మెంట్‌కి. కాబట్టి నా తరపున మీరు తనకి గిఫ్ట్ ఇవ్వండి అనేసి ఆ గిఫ్ట్‌ని తనకిచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ నాన్న ఏం చేయకుండా సైలెంట్ అయిపోతాడు. ఇంకా మెనియా వచ్చేసి అదే ఎంగేజ్‌మెంట్ సెరమనీకి వెళ్ళాలి. ఇదే ఫస్ట్ టైమ్ ప్రెసిడెంటు ఎంగేజ్‌మెంట్ చూడ్డము అనేసి చాలా మంచిగా ఉంటుంది అమ్మాయి అనేసి వెళ్తుంది తన రూమ్‌కి. అంతలోపల తనకి కాల్ వచ్చేసి మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. ఇంకా నేనేమైనా తప్పుగా విన్నానా మెనియా ఉన్నట్టుంది అనేసి మన షాన్ వచ్చేసి ఫీల్ అవుతుంటుంది. ఇంకా షాన్ చాలా నర్వస్‌గా వస్తూ ఉంటుంది ఎంగేజ్‌మెంట్ అనేసరికి. ఇంక వాళ్ళిద్దరూ కలిసి వచ్చేసి ఎంగేజ్‌మెంట్‌ని జరిపించుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని చూపిస్తారు. ఇంకా ఎంగేజింగ్‌ని చేసుకునేసి ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా అందరూ అక్కడ హ్యాపీగా వాళ్ళ ఎంగేజ్‌మెంట్ సెరమనీ అని చూస్తూ ఉంటారు. ఇంకా ఇద్దరు ఒకరొకరు కిస్ చేసుకుంటూ ఉంటారు. ఇంత లోపల ఏమవుతుంది అంటే మన మెనియా వస్తుంది. ఫైనల్లీ నేను చూసేసానబ్బా! మన సీఈఓ వైస్ ప్రెసిడెంట్‌ని స్వీట్ మూమెంట్‌ని అనేసి ఇంకా క్లాప్స్ కొడుతూ ఉంటుంది. దూరం నుంచి తనకి చూస్తూ ఉంటుంది. ఇంక అంతలోపల తనొచ్చి షాన్ అనేసి అనుకునేది. షాన్ కదా నువ్వు అనేసి ఇంక గట్టిగా అరుస్తుంది. ఇంకా తను టెన్షన్ పడుతుంటే ఇలాంటివి మనం ఎప్పుడో నుంచో చూస్తున్నాం. మనం స్టార్టింగ్ నుంచి ఇలా ట్రబుల్స్ చూస్తూనే వచ్చాం. నువ్వు దీనికే భయపడొద్దు. ఇంకా వాళ్ళొచ్చి బయటికి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా ఫ్యాంగు, యాను వాళ్ళు టేక్ కేర్ చేస్తారులే నువ్వు బాధపడొద్దు. వెళ్ళి రెడీ అవ్వురా నేను బయట ఉంటాను నీ కోసము అనేసి తనకి సర్ది చెప్తాడు. సో, సరేలే నేనున్నాను కదా! ట్రస్ట్ మీ నన్ను అనేసి ఇంక తను చెప్తాడు. సరే అనేసి ఇంక తను వెళ్ళిపోతుంది లోపలికి రెడీ అవ్వడానికి. అసలేం జరుగుతుంది? ఎవరు తను షణ్మాంగనే కదా! అంటే కాదు అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉంటారు. అసలు ఏంటి నిజం చెప్తారా లేదా? మీరు చెప్తారా? లేకపోతే నన్ను వెళ్ళి తనని అడగమంటారా? అనేసి తను వెళ్తూ ఉంటే ఇంకా ఫ్యాన్ వచ్చి తను ఇంకేమైనా చేస్తుందనేసి ఫోర్స్ చేసి తనైతే కిస్ చేసేస్తాడు. ఇంకా మన యానికి కోపం వస్తుంది. ఇంక కొడుతుంది. నువ్వు ఇలాంటి అసలు అనుకోలేదు. ఇంకోసారి నాకు కనిపించొద్దు అనేసి తను పరిగెత్తా వెళ్ళిపోతుంది. ఇంక తను వెనకాల వెళ్తూ ఉంటే
వెళ్ళొద్దు అనేసి ఇంకా తను చెప్తారు. సరే ఇంకా లోపల రెడీ అవ్వడానికి వెళ్తే ఇంకా ట్యాన్ వచ్చేసి, "ఏంటి ఇలా వచ్చావు? అయినా తను నీది ఫేక్ రిలేషన్ కదా!" అనేసంటే, "ఇప్పుడు మన ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది కంపెనీ మధ్య. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?" అంటే, "రేపు ఎప్పుడైనా ఛాన్స్ రావచ్చు కదా! మనిద్దరం కలవచ్చు కదా!" అనేసి తనకు ఫ్లవర్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. సో, ఇంకా వెళ్ళిపోతే, "సరే రెడీ అయ్యావా?" అనేసి తను తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకో పక్కన ఏమవుతుంది అంటే పాపం తను చూసి పిలిచింది కదా! ఇప్పుడు తను ఏంటి అనేసి తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తాం? ఏమి అందరికి చెప్తే ఏంటి నా పొజిషను అనేసి ఇంకా షాన్ మాంగే వచ్చి భయపడుతూ ఉంటే ఇంక అంత లోపల మన యాన్ వచ్చేసి "నువ్వేం భయపడొద్దు. కొన్ని రోజులు వెయిట్ చెయ్యి. మన ప్రాబ్లమ్ తీరిన తర్వాత తనకి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నువ్వు అంతవరకు వెయిట్ చెయ్యి" అనేసి ఇంకా యాన్ వచ్చేసి తనకి సర్ది చెప్తాడు. సరే అనేసి ఇంకా మెనియా వచ్చి ఫోన్ బ్యాక్ చేసేసుంటుంది. అయ్యో! ఏమైందో ఏమో అనేసి ఇంకా ఫ్యాంగ్ వచ్చేసి తన ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. సో, తనేమి రెస్పాండ్ అవ్వదు. "ఎందుకిలా చేశావు? నువ్వు నా ఫ్రెండ్‌వే కదా! చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగాం కదా! అసలు నిజంగా నువ్వేనా?" అనేసి ఇంకా మెనియా వచ్చి తన ఫోటో పట్టుకొని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకో పక్కన ఇంకా లిన్ వచ్చేసి కూర్చొని క్లబ్‌లో ఉంటాడు. "సో, ఏంటి ఇలా చేస్తున్నావు? ఏంటి?" అంటే, "నాకు యాన్ కావాలి" అంటే, "యాన్ కావాలా? ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావా? తనకి ఎంగేజ్‌మెంట్ అయింది కదా!" అనేసి లిన్ అంటాడు. "సో, ఎంగేజ్‌మెంట్ అయితే ఏముంది? తను నిజంగా సియాన్ కాదు కదా!" అంటే, "తను సియాన్ కాదని నువ్వెలా చెప్తున్నావు?" అనేసి తను చెప్పి అడుగుతాడు. "సరే నువ్వు వెళ్ళావు. 1 వీక్, 2 వీక్ ఉన్నావు. సో, నీకు కనిపించిన అమ్మాయి తనకెలా కనిపించింది? నిజంగా తను సియాన్ అనేసి నువ్వు అనుకుంటున్నావా? నిన్ను అబ్రాడ్‌కి పంపించింది ఎందుకు? తను కలిసేసి రమ్మనే కదా! మరి నువ్వు అప్పటికి పికప్ చేసుకోకుండా తనెలా పికప్ చేసుకున్నాడు? నీకు అర్థం కావట్లేదా? తను సియాన్ కాదు. తను ఎవరో నీకు తెలియట్లేదా?" అనేసి తను చెప్తుంది. "నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పో" అనేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా తన గురించి డీటెయిల్స్ కనుక్కోమని ఈ అమ్మాయి అదే టాన్ ఎవరికో కాల్ చేసి డిటెక్టివ్‌కి చెప్తుంది. సో, సరే అనేసి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి రెడీ అవుతారు. ఇంకా వీళ్ళు కొలాబరేట్ చేయడానికి అడుగుతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి తిను ఆఫీస్‌కి పోవాలంటే చాలా భయంగా ఉంటుంది షన్‌కి. ఎందుకంటే ఇంకా ఆ రోజు జరిగింది కదా! ఆ ఇన్సిడెంట్. అంత లోపల వీళ్ళెళ్ళేసరికి ఇంకా లోపలొచ్చి లుమినస్ గ్రూప్ టాన్ ఉంటుంది. "ఏంటి ఇలా వచ్చావు?" అనేసి ఇంక తనడిగితే, "నేను మీతో కొలాబరేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ ప్రొడక్ట్స్ అంతా నేను తీసుకుంటాను" అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకో పక్క లిన్ దగ్గర పని చేస్తుంటుంది కదా! మెనియా తనొచ్చేసి ట్విన్ రోసెస్ చూసి, "ఈ రోసెస్ గురించి నీకు తెలుసా?" అంటే, "అవును నాకు తెలుసు. మా ఫ్రెండ్ దీనికోసం పెయింటింగ్ కూడా వేసింది. తనకి ఇదంటే చాలా ఇష్టం" అంటే, "తను కూడా ఆర్ట్ స్టూడెంటు" అనేసి అంటుంటే, సరే అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తిను కొలాబరేషన్ ప్రపోజల్‌కి వచ్చింటుంది కదా టాను. తన గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మెనియా వచ్చేసి తన ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటుంది. ఇంకా అలా చెప్తూ ఉంటే, సరే అనేసి మెనియాని తీసుకొని రా ఇక్కడ మంచి షో చూస్తూ అనేసి అంటే, ఇంకా మెనియాని తీసుకొని వస్తాడు. ఇంకా మెనియాని తీసుకొనొస్తే ఇంకా షాన్ మాంగో నేను నానాని అనేసి అంటే, "నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు రాంగ్ పర్సన్ తీసుకున్నావు" అనేసి ఇంకా తను అంటూ ఉంటే, ఇంకా తను సైలెంట్‌గా ఉంటుంది. తను పలకరించినా ఇంకా నాన్న చాలా ఫీల్ అవుతుంది. ఇంకా తను లేసి, "నేను నువ్వనుకునే అమ్మాయిని కాదు. నా పేరు సియాను" అనేసి తను "ఏంటి ఇలానే చేసేది?" ఇంకా లిన్ అరుస్తాడు. "సారీ, సారీ నేను తీసుకొని వెళ్ళిపోతాను" అనేసి ఇంక తను అంటూ ఉంటుంది. "నువ్వు సియాన్ కాదు. నువ్వు మ్యాన్‌వే. నేను నాన్న నన్ను గుర్తుపట్టలేదా?" అనేసి తను అరుస్తూ ఉంటే ఇంక తను వెళ్ళిపోతుంది. ఇంకా సైన్ చెయ్యి అనేసి ఇంకా షాన్‌కి యాన్ చెప్తాడు. తను అప్పటికే వాళ్ళ ఫ్రెండ్ వల్ల కొద్దిగా సఫర్ అయ్యి ఉంటుంది. అప్పటికే తన సిగ్నేచర్‌ని తను చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటుంది. ప్రాక్టీస్ చేసుంటుంది. ఇంక తను అలా సిఫర్ అవుతూ ఉంటే ఇంకా యాన్ వచ్చేసి తను చేయి పట్టుకొని తన చేత సిగ్నేచర్ పెట్టేస్తాడు. ఇంకా డౌట్ తీరిపోతుంది. సో, ఇంక కొలాబరేషన్ కోసం వీళ్ళు కొన్ని డిజైన్స్ చూడాలి. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే పాస్‌పోర్ట్ ఉంటుంది. సో, ఆ పాస్‌పోర్ట్ తిను కరెక్ట్‌గా నొక్కుతుందా లేదా అనేసి ఇంక వీళ్ళంతా చెక్ చేయడానికి తను తీసుకొని వెళ్తారు. సో, ఇంకా వీళ్ళు దాన్ని ఎలాగైనా టెక్నాలజీ ద్వారా రద్దు చేయాలని చూస్తూ ఉంటారు. కాకపోతే ఖచ్చితంగా పాస్‌వర్డ్ నొక్కాలి. ఇంకా చాలా ట్రై చేస్తుంది. ఎవరన్నా బర్త్‌డేనా, లేకపోతే ఇంకా తన బర్త్‌డేనా, ఇంకా కంపెనీ లాంచ్ అయినప్పుడు డేటా అనేసి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. 2 సార్లు ట్రై చేస్తుంది. మూడోసారి ట్రై చేస్తే రాకపోతే పోతుంది అనేసి ఇంకా తను ట్రై చేసింది. సో, వీళ్ళు ఫస్ట్ కలిసినప్పుడు తన ఫోన్ పాస్‌వర్డ్ చెప్పింటుంది కదా! అదే షియాను 1121 అనేసి. సో, ఆ పాస్‌వర్డ్‌ని తను లాక్ చేసుకుంది. ఏంటి లాక్ అయింది, అన్‌లాక్ అయిందంటే ఎవరో కరెక్ట్ పాస్‌వర్డ్ నొక్కారు. అది అన్‌లాక్ అయిందనేసి
తను చెప్తాడు. సో, ఇంకా తన కళ్ళుని గూడా తను కరీనా ఉంటుంది కదా! సో, తన్ని గూడా టెస్ట్ చేయాలనుకుంటారు. సో, తన ఐస్ తినకి పెట్టడం వల్ల ఇక్కడ ఒక యూజ్ అయింది. సో, ఓపెన్ అయింది. ఎప్పుడైనా నమ్ముతారా? మీకు నా మీద చాలా డౌట్ ఉన్నట్టుంది అనేసి ఇంకా ఎస్ఎంఎస్ చేసి ఇంకా చాలా టెన్షన్ పడి ఉంటుంది కదా! ఇంకా తన హీరో ఫీల్ అవుతూ ఉంటే తను వెళ్ళేసి అలాగే హగ్ చేసుకుంటుంది. మన హీరో ఇదే అవకాశం అని తను తీసుకొని కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకో పక్క లీనొచ్చి ట్యాంక్‌ని వదలడానికి వెళ్ళుంటాడు. సో, ఏంటి ఇప్పుడైనా డౌట్ క్లియర్ అయిందా అంటే, లేదు నాకు డౌట్ క్లియర్ అవ్వలేదు. అయినా అవ్వకపోయినా నేను తన్ని వదలను అనేసి తను చెప్తూ ఉంటాడు. సో, తనకి ఎంగేజ్‌మెంట్ అవుతుంది. నువ్వేంటి ఇలా చేస్తున్నావు అంటే, ఎంగేజ్‌మెంట్ అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు. తన ఆ అమ్మాయి కాదు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అనేసి అంటే, నువ్వింకా అర్థం కావట్లేదు ఆ అమ్మాయి ఫేక్ అనేసి నువ్వింకా నమ్ముతున్నావా? అయినా నువ్వు తన్ని ఇష్టపడుతున్నట్టున్నావు. అందుకే నీకు తను నిజమో, అబద్ధమో తెలియట్లేదు. నువ్వు ఇంకా పిచ్చివాడిలాగున్నావు. ఏంటి ఇలా ఆలోచిస్తున్నావు? ముందు భ్రమలో నుంచి బయటికి రా. నీకు మీ నాన్నకి తెలియందా? అనేసి తను అడుగుతూ ఉంటుంది. ఇంకా తను అక్కడ వెళ్ళినప్పుడు షాన్‌ని కలుస్తాడు. ఇప్పటికైనా మేలుకో. నువ్వు మీ నాన్న ఆ కుటుంబానికి చాలా ట్రస్టీ. నువ్వు గాని తప్పు చేశావనుకో రేపు మీ ఫ్యామిలీ కూడా చాలా మోసపోతారు. అయినా నువ్వు హెల్ప్ చేయకపోయినా నాకు పర్వాలేదు. నా గురించి ఏంటో నాకు తెలుసు. నేను ఎలా తన చేయి దక్కించుకుంటానో చూస్తూ ఉండు అనేసి ఇంక తను వెళ్ళిపోతుంది. ఇంక తను స్లీపీగా ఉంటే ఇంక తను తీసుకొని పైకి వస్తాడు. ఇంకా నేను చాలా టెన్షన్ పడ్డాను. ఇదంతా కావాలనే చేస్తుంది ట్యాంగు అనేసి తను చెప్తాడు. తను టార్గెట్ చేసింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా బయటపడాలంటే సో, తనేదో కావాలని చేయలేదు. కోఇన్సిడెంట్ చేసింది అనేసి తను అనుకుంటూ చెప్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే తనకి డౌట్ వస్తుంది లిన్ మీద. కానీ ఏదో ఒకటి నిజం తెలుసుకుంటాము. నువ్వు నన్ను అసహించుకుంటున్నావు కదా! సియాన్ నా వల్ల పోయింది అనేసంటే, నీదేం తప్పు లేదు. అది ఫేటు అంతే. దాన్నెవరు మార్చలేము. తను అలా చేసుకోవాలనుకుందే చేసింది. దానికి నువ్వు కారణం కావు. నేను దాని గురించి ఆలోచించట్లేదు అనేసి తను చెప్తాడు. అవునా సరేలే. నీ గురించి చెప్తానన్నావు కదా! చెప్పవా? నువ్వెప్పుడు నాకు ఇలాగే తోడుగా ఉంటావా? అనేసి తను అడుగుతుంది. సో, తను ఏం చెప్పకుండా సైలెంట్‌గా ఇప్పుడు కాదు టైము. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత నేను చెప్తాను. అంతవరకు ఆలోచించొద్దు. నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే రెస్ట్ తీసుకో అనేసి తను చెప్తాడు. సో, తను ఏం నిజం దాస్తున్నాడనేసి అయితే చాలా షాకింగ్ ఇస్తుంది మనకి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలా జరుగుతూ ఉంటే ఇంక తను నిద్రపోతూ ఉంటాడు. ఇంకా ఒక చిన్న పిల్లోడొచ్చేసి ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న వెళ్ళి పడిపోతారు. సియాన్ కూడా వెళ్ళి పడిపోతుంది. "నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు" అంటే, "నేనెక్కడికి వెళ్ళను. ఫాలో అవ్వు నన్ను" అనేసి ఇంకా తనొచ్చేసి పిలుస్తూ ఉంటుంది షాను. సో, ఇంకా తను రియలైజ్ అయ్యేసి సైలెంట్‌గా లేసి చూస్తూ ఉంటాడు. ఇలా తనైతే తను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా తను మెయినా గురించి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి తనకి మాట్లాడడానికి కుదరటం లేదు అనేసి ఫ్యాంగ్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా షన్ను వస్తాడు. ఇంకా ఇక్కడ షన్ వాళ్ళ అమ్మ, నాన్నకి మా మీటింగ్ ఉంది. రీయూనియన్ చేయాలి. ఇంక ఎల్‌హెచ్ గ్రూప్‌లో మనం వెళ్ళి ఇలా థింగ్స్ పంచాలి అంటే ఇంకా మీనా ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ నాకు ఒక్క సెంటెన్స్ మాట్లాడడానికి టైం ఇవ్వవా? అంటే నేను మాట్లాడను అనేసి తను చెప్తూ ఉంటాడు. ప్లీజ్ ప్లీజ్ అంటే ఆ రోజు నేను కావాలని చేయలేదు అనేసి తను చెప్తాడు. అయినా సారీ చెప్పే యాటిట్యూడ్ ఇది కాదనేసి తను వెళ్ళిపోతుంది. ఇంకా తిను డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా కలెక్షన్స్ ఏమన్నా ఉంటే డ్రాయింగ్ చెప్పు అనేసి అడిగితే సరే అనేసి తను కొన్ని డ్రా చేసుంటాడు కదా! ఆ పిక్చర్స్ తెచ్చి చూపిస్తాడు. సో, ఇంకా తనకి డౌట్ ఉంటుంది. తనకి పెన్సిల్ ఇస్తాడు. సో, ఆర్ట్ స్టూడెంట్స్ ఇలా డ్రా చేస్తారని తనకప్పుడు అనుమానం ఉంటుంది. సో, ఒకసారి తను డ్రా చేసేటప్పుడు చూస్తారు. ఇంకా మళ్ళీ టెస్ట్ చేయడానికి సో, మీకు ఇంకేదైనా తప్పు అనిపిస్తే కరెక్ట్ చేయడానికి మీరు డ్రా చేయండి అనేసి తను చెప్పి పెన్సిల్ ఇస్తాడు. ఇంకా తినకి డౌట్ వచ్చిందన్న విషయం తినకి తెలియదు. సరే అనేసి ఆ పెన్సిల్‌ని తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ సరే అనేసి పెన్సిల్ తీసుకుంటుంది. డ్రా చేయడానికి చూస్తూ ఉంటుంది ఏదన్నా ఫాల్ట్ ఉంటే. ఇంత లోపల యాన్ వచ్చి గ్రాండ్‌పాకి బాగలేదు. నువ్వు వెళ్ళు ఇంటికి అంటే ఏమైందంటే ఏం లేదు నువ్వు వెళ్ళు. తను రెస్ట్ తీసుకుంటున్నాడు. తనకి తోడుండు. నేను కావాలంటే చూస్తాను ఇవంతా అనేసి తన్ని పంపించేస్తాడు. ఇంకా పంపిస్తే ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ ఆఫీస్‌లో ఉంటుంది. ఏంటిమ్మా ఇక్కడికొచ్చావు అంటే ఇక్కడ లేబర్
రీయూనియన్ చేస్తున్నారంట కదా! మమ్మల్ని డ్రింక్స్ సప్లై చేయమన్నారు మీ కంపెనీలో అంటే, ఇంకా సరే అనేసి ఇంక ఫ్యాన్ గూడా వచ్చి నాకు గూడా ఇస్తారా అంటే, సో ఇది నీకు ఫ్రీనే అంటే, ఏంటి మేము ఇలా చేయట్లేదు కదా! అంటే, లేదు వాళ్ళు డబ్బులు కూడా పంపించారు నాకు అనేసి ఇంకా వాళ్ళ అమ్మ చెప్తుంది. సో అవునా అనేసి ఇంకా తను షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఇంక అంత లోపల షాన్ వచ్చి వస్తూ ఉంటుంది. షాన్‌ని చూసి వాళ్ళమ్మ తను షానే కదా! అంటే, లేదు అమ్మ షాన్ కాదు. మనం అనుకునే అమ్మాయి కాదు తను. షాన్ కాదు. ఆ అమ్మాయి సియాను అనేసి తను చెప్తుంది. లేదు తను అలాగే ఉంది. కావాలంటే చూడు అనేసి అంటుంటే ఇంక తను ఫీల్ అవుతూ ఉంటుంది నర్వస్‌గా. ఇంకా ఫ్యాన్ గెలేసి కూల్‌గా ఉండు. నర్వస్ ఫీల్ అవ్వద్దు. అటువైపు చూడొద్దు అనేసి తిను వెళ్ళేసి తనకి ధైర్యం చెప్తాడు. సరే నువ్వు తన వైపు చూడొద్దు. సైలెంట్‌గా తలదించుకొని పోదాం పద అనేసి తనకి చెప్తాడు. సో ఇలా తను వెళ్తూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్ కూడా మనియా కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే, సరే అనేసి ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా వాళ్ళ నాన్న ఎదురు పడతాడు. ఇంకా వాళ్ళు పెంచుకున్న కుక్క కూడా ఉంటుంది కదా! సో తను వాళ్ళ నాన్నని చూసి ఇంకా చాలా నర్వస్‌గా ఫీల్ అయిపోతుంది. ఇంకా ఎలా వెళ్ళాలో అర్థం కాదు. ఇంకా వాళ్ళ నాన్నొచ్చి తను చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా ఇలా జరుగుతుంటే ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు నిజం తెలియాలి, నిజం తెలియాలి అన్నట్టు అంటూ ఉంటాడు. ఇంకా నేను ఓహ్! నీకు నిజం తెలియాలా? ఇప్పుడు నీకు నిజం తెలుసుకొని ఏం చేయాలంటే నాకు తెలియాలి అంటే, సరే నేను నిజం చెప్తాను. నాతో రావడానికి నీకు ధైర్యం ఉందా? అనేసి తను అడుగుతాడు. సో చెప్పు నిజం అంటే, నేనిక్కడ చెప్పను నాతో బయటికి రా, అక్కడ చెప్తాను. ఏంటి? ఏమి? అనేసి అని చెప్తాడు. సో, సరే అనేసి తను సిద్ధపడతాడు. ఇంకో పక్క కింద వాళ్ళ నాన్న చూసి చన్ అంటాడు. ఇంకా దీనికి ఇంకా చాలా భయమొచ్చేస్తుంది. ఇంక బ్యాగ్ ఆడే పడేస్తుంది. ఇంకా అంతలోపల అక్కడ కుక్క ఉంటుంది కదా! ఆ కుక్క తన మీదకి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకు తెలుస్తుంది కదా! అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.